హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలం మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. వయసుకు ముందే హెయిర్ అనేది తెల్లబడుతూ ఉంటుంది. జుట్టు తెల్లబడ్డం అనే దానికి చాలా కారణాలు ఉండొచ్చు. మెయిన్గా మనకి హార్మోనల్ డిఫెక్ట్ ఉంటుంది, లేదంటే విటమిన్స్ లోపం వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. వయసుకు పైబడినప్పుడు మనకి ఎప్పుడైతే హెయిర్ తెల్లబడ్డం జరుగుతుందో అది మనకి వయసుతో వచ్చే ప్రాబ్లం అనుకోవచ్చు. సో ఇది మనకి వయసుకు ముందే ఒకవేళ హెయిర్ తెల్లబడుతుంది అనుకుంటే అది మాత్రం మనకి ప్రాబ్లంగానే అనిపిస్తుంది. ఎందుకు అంటే మనకి విటమిన్స్ లోపం వల్ల, లేదంటే హార్మోనల్ డెఫిషియన్సీ వల్ల, లేదంటే మనకి కొన్నిసార్లు ప్రోడక్ట్స్ మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ వల్ల కావచ్చు. ఇలాంటి ప్రాబ్లం మనకి చాలా చిన్న వయసులోనే ఫేస్ చేస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం చిన్నపిల్లల్లో కూడా ఈ హెయిర్ అనేది తెల్లబడుతూ ఉంటుంది. సో ఈ వయసుకు ముందే తెల్లబడిన హెయిర్ని మనం క్యూర్ చేసుకోవడం ఎలా? మనకి ఇంట్లోనే లభించే సింపుల్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసుకొని ఈజీ పద్ధతిలో ఈ తెల్లబడిన జుట్టుని మనం ఎలా క్యూర్ చేసుకోవచ్చు, అండ్ మళ్ళీ మనకి హెయిర్ తెల్లగా రాకుండా బ్లాక్ హెయిర్ని ఎలా మనం ప్రమోట్ చేసుకోవచ్చు, బ్లాక్ హెయిర్ గ్రోత్ని ఎలా ప్రమోట్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో వైట్ హెయిర్ని మనకి క్యూర్ చేసుకోవడానికి ఒక మంచి సొల్యూషన్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. అంతేకాకుండా మనకి బ్లాక్ హెయిర్ రావడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ వైట్ హెయిర్ని మనకి పర్మనెంట్గా క్యూర్ చేసుకోవడానికి కూడా ఈ రెమెడీ అనేది చాలా బెస్ట్గా వర్క్ చేస్తుంది. సో దీనికి మనకి మెయిన్గా 2 ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ అవసరం. అదేంటి అంటే టమాటో ఇంకా క్యాస్టర్ ఆయిల్. ఈ రెండు మనకి చాలా ముఖ్యంగా. ఈ 2 ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఏంటి అంటే మనకి చాలా బాగా మన వైట్ హెయిర్ని క్యూర్ చేసుకోవడానికి చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఇప్పటి వరకు మనకి చాలా రెమెడీస్ని చూసాము. సో అవన్నీ కూడా మనకి ఎంతో బెస్ట్గా వర్క్ చేస్తున్నాయి కాబట్టి ఇది కూడా చాలా బాగా మనకి వైట్ హెయిర్ని క్యూర్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఒక మంచి టమాటో అనేది మీరు తీసుకోండి. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది ఆముదం నూనె. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ టమాటోని నీట్గా మనం పేస్ట్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకుని నీట్గా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఫస్ట్ మనం టమాటోని తీసుకుని మిక్సీలో వేసుకుని ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 2 టీ స్పూన్స్ వరకు ఆముదం నూనెని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ రెండింటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. 2 టీ స్పూన్స్ కానీ 1 టీ స్పూన్ కానీ మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆముదం నూనె వాడడం వల్ల మనకి ఏంటి అంటే హెయిర్ చాలా బాగా కండిషన్గా ఉంటుంది. అంతేకాకుండా మనకి ఆముదం నూనె పాతకాలంలో చాలామంది ఆముదం నూనె యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడంటే కోకోనట్ ఆయిల్స్ అని, ఆల్మండ్స్ ఆయిల్ అని, ఇంకా ఆలివ్ ఆయిల్స్ అని మనం యూజ్ చేస్తూ ఉన్నాము. కాకపోతే ఆముదం నూనె వాడడం వల్ల కొంచెం హెయిర్ స్టిక్కీగా ఉంటుంది, జిడ్జిడ్గా ఉంటుంది ఎక్కువగా అని చెప్పేసి సో చాలామంది వాడడం మానేశారు. కాకపోతే మనకి ఆముదం నూనె చాలా బెస్ట్ హెయిర్ ఆయిల్ అనమాట. మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి కానీ, మన హెయిర్ లాస్ అవ్వకుండా కాపాడడానికి కానీ, లేదు అంటే హెయిర్ బ్లాక్గా అవ్వడానికి, హెయిర్ వైట్నింగ్ మనం క్యూర్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ ఆయిల్ అనేది మనకి పర్మనెంట్గా కూడా మనకి హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనకి హెయిర్ రూట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ హెయిర్ గ్రోత్ కూడా మనకు ప్రమోట్ చేస్తుంది. అండ్ టమాటో పేస్ట్ ఎందుకు మనం యాడ్ చేసుకున్నాము అంటే టమాటో మనకి మన హెయిర్ వైట్నింగ్ని క్యూర్ చేసి మనకి హెయిర్ బ్లాక్గా రావడానికి అండ్ పర్మనెంట్గా మనకి హెయిర్ గ్రోత్ కూడా బ్లాక్గా పెరగడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో అందుకని ఈ రెండిటి కాంబినేషన్ మనం మిక్స్చర్ ఇలా చేసుకుని మనకి హెయిర్కి అప్లై చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. చాలామందికి ఏంటి అంటే వైటమిన్స్ ఎక్కువగా లోపంగా ఉండడం వల్ల, లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్గా ఉండడం వల్ల వైట్ హెయిర్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బెస్ట్గా వర్క్ చేస్తుంది. అండ్ ఒక్కొక్కసారి మనకి ఏదైనా కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ ఎక్కువగా మనం యూజ్ చేసినప్పుడు కూడా వైట్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది. ప్రాపర్ కేర్ తీసుకున్నప్పుడు వైట్ హెయిర్ వస్తుంది. సో అలాంటప్పుడు టమాటో చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. టమాటో పేస్ట్లో ఉన్న మనకి సిట్రిక్ యాసిడ్ అండ్ ఇందులో ఉన్న మినరల్స్ అండ్ విటమిన్స్ అన్నీ కూడా మనకి వైట్ హెయిర్ని క్యూర్ చేసుకుని మనకి హెయిర్ అనేది బ్లాక్గా మార్చడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా ప్రమోట్ చేస్తుంది అనమాట. అండ్ మనకి ఇందులో ఉన్న యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ కూడా డాండ్రఫ్ని కూడా చాలా బాగా క్యూర్ చేస్తుంది. స్కాల్ప్లో ఉన్న ఇచీనెస్ని, లేదంటే రెడ్నెస్ని, ఫ్లేక్స్ని, ఇవన్నీ కూడా మనకి క్యూర్ చేసి మనకి
స్కాల్ప్ని హెల్తీగా ఉంచుతుంది, దానివల్ల మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది, హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. అండ్ అంతేకాకుండా మనకి హెయిర్ వైట్నింగ్ అనే ప్రాబ్లం మనకు క్యూర్ చేసుకోవడానికి చాలా బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అనమాట. సో ఈ టమాటో పేస్ట్ ఇంకా ఈ ఆమ్లం నూనె ఈ రెండింటి మిక్స్చర్ అనేది మనం ఎప్పుడే కానీ అప్లై చేసుకున్నప్పుడు చాలా బాగా ఇది మనం వర్క్ చేస్తుంది. సో ఈ రెండు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి. మన స్కాల్ప్ మొత్తానికి అప్లై చేసుకోవాలి. అండ్ స్కాల్ప్కి ఎందుకు అంటున్నానంటే మీకు డాండ్రఫ్ ఉన్నా కానీ, లేదంటే ఇచీ స్కాల్ప్ ఉన్నా కానీ, లేదంటే రఫ్నెస్ ఉన్నా కానీ, మనకి హెయిర్ రూట్స్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మనకి క్యూర్ అవుతుంది ఆమ్లం నూనె మిక్స్ చేసాం కాబట్టి. అండ్ నెక్స్ట్ మనకి హెయిర్ లెంత్కి బాగా అప్లై చేసుకోవాలన్నమాట. మొత్తం హెయిర్ మొత్తం కూడా చాలా బాగా అప్లై చేసుకుంటే మనకి స్ప్లిట్ ఎండ్స్ రాకుండా కూడా కాపాడుతుంది అనమాట ఆమ్లం నూనె. అండ్ మంచి కండిషనింగ్ చేయడం వల్ల హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ 1 to 2 వాషెస్లో మీకు దాని జిడ్డు కూడా పోతుంది అనమాట. మీరు దాని గురించి అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, దాని జిడ్డుగా ఉంటుందేమో వాడమో లేదో అని. ఎందుకంటే మన ఇంట్లో ఆల్రెడీ టమాటో జ్యూస్ని కూడా టమాటో పేస్ట్ని కూడా మిక్స్ చేసాం కాబట్టి మనకు అలాంటిది ఏమీ ఇబ్బంది ఉండదు. సో ఈ రెండు కూడా నీట్గా మిక్స్ చేసుకుని హెయిర్ స్కాల్ప్కి మన హెయిర్ లెంత్కి మొత్తం ఎండ్స్ వరకు కూడా లెంత్ మొత్తం కూడా అప్లై చేసేసి టై చేసేసుకుని ఒక 40 to 60 minutes పాటు మీరు ఉంచుకోవాలి. అలా ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ మీరు హెయిర్ని వాష్ చేసుకోవచ్చు. మీరు హెయిర్ వాషింగ్కి నార్మల్గా ఏదైనా మైల్డ్ షాంపూని యూస్ చేయొచ్చు, లేదు అంటే ఏదైనా హెర్బల్ షాంపూని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా మీరు వీక్లో ఒక 1 to 2 times చేయొచ్చు, లేదు అంటే 1 time అయినా మీరు పాసిబుల్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు వారానికి కనీసం ఒకసారి మీరు ఇలా చేసినట్లయితే కంపల్సరీగా మీకు వైట్ హెయిర్ అనేది క్యూర్ అవుతుంది. అండ్ మీకు హెయిర్ చాలా బ్లాక్గా పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది. పర్మనెంట్గా హెయిర్ గ్రోత్ కూడా మీకు ఇన్ ఫ్యూచర్ కూడా మీకు వైట్ హెయిర్ రాకుండా, అంటే ఏజ్ రాకముందే ఇన్ మిడిల్ ఏజ్ కానీ యంగ్ ఏజ్లో కానీ మీకు వైట్ హెయిర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ రెమెడీ అనేది చాలా బాగా మీకు వర్క్ చేస్తుంది. అండ్ పర్మనెంట్గా మనకి ఆ వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది క్యూర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ వీటితో పాటు కూడా మీరు ఒక చిన్న చిన్న టిప్స్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఎక్కువగా బాదాం తీసుకోవడం, లేదంటే ఉసిరి పౌడర్ కానీ ఉసిరి ఆమ్ల ఆ రెండు ఇవేవైనా ఆయిల్స్ కానీ అప్లై చేయడం కానీ, లేదు అంటే ఆమ్లకు సంబంధించిన ఏమన్నా రెసిపీస్ తీసుకోవడం కానీ, ఎవ్రీడే మీరు బాదాం తీసుకోవచ్చు. అలా తీసుకున్నా కానీ మీకు మీ హెయిర్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే హెయిర్ గ్రోత్కి కూడా హెల్ప్ చేస్తుంది, హెయిర్ బ్లాక్గా అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే హెయిర్ వైట్ అవ్వకుండా కాపాడుతుంది అనమాట. హెయిర్ మనకి బ్లాక్గా హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. కరివేపాకును కూడా రోజు తీసుకుంటూ ఉండాలి. అలా తీసుకున్నా కూడా మనకి హెయిర్ చాలా హెల్తీగా ఉంటుంది అండ్ వైట్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ రెమెడీని పాటిస్తూ మీరు ఇలా చిన్న చిన్న టిప్స్ని కూడా మీరు ఇంట్లో కనుక పాటించినట్లయితే కంపల్సరీగా మీరు హెయిర్ వైట్నింగ్ ప్రాబ్లం అనేది క్యూర్ చేసుకోవచ్చు. సెకండ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి ఆమ్లా పౌడర్, కోకోనట్ ఆయిల్, ఇంకా బాదాం ఆయిల్. ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఆమ్లా పౌడర్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కొంచెం కోకోనట్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో బాదాం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకు ఒక మంచి స్మూత్ ప్యాక్ కన్సిస్టెన్సీ లాగా వస్తుంది. మనకి వైట్ హెయిర్ని క్యూర్ చేసుకోవడానికి ఆమ్లా పౌడర్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా బాదాం ఆయిల్లో మనకి విటమిన్ ఈ ఉంటుంది కాబట్టి విటమిన్ ఈ మన హెయిర్ని రిపేర్ చేసుకోవడానికంటే మన వైట్ హెయిర్ని క్యూర్ చేసుకోవడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా డ్యామేజ్ ఉన్నా కానీ హెయిర్ అనేది మనకి అది కూడా మనకి క్యూర్ అవుతుంది. అంతేకాకుండా హెయిర్ రూట్స్ని కూడా మనకి స్ట్రాంగ్గా ఉంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఆమ్లా పౌడర్ చాలా మంచి ఇంగ్రీడియంట్ మనకి వైట్ హెయిర్ని క్యూర్ చేసుకోవడానికి. మనకి ఆమ్లా ఆయిల్ కానీ, లేదంటే ఆమ్లా ప్యాక్ కానీ, ఆమ్లా ఆయిల్ ఏవైనా కానీ మనకి ఆమ్లా పౌడర్తో మనం యూజ్ చేసినవన్నీ, ఆమ్లా జ్యూస్ కానీ మనకి ఏంటి అంటే వైట్ హెయిర్ని క్యూర్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ప్యాక్ వేసుకున్నా కానీ మనకి ఆమ్లాది వైట్ హెయిర్ అనేది చాలా బాగా క్యూర్ అవుతుంది. అందుకని మనం ఆమ్లా పౌడర్ని యూజ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఇందులో కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేయడం వల్ల మన హెయిర్ చాలా మంచిగా కండిషనింగ్ అవుతుంది, హెయిర్ రూట్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. అంతేకాకుండా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అండ్ క్లీన్గా కండిషన్గా ఉంటాయి అన్నమాట. అండ్ బాదాం ఆయిల్ మనకి ఇందాక ముందు చెప్పినట్టు మీకు విటమిన్ ఈ ఉంటుంది కాబట్టి మనకి రిపేర్ చేయడానికి కానీ, లేదు అంటే మనకి హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్గా ఉంచి మనకి హెయిర్ అనేది హెల్తీగా ఉంచడానికి చాలా బాగా బాదాం ఆయిల్ హెల్ప్ చేస్తుంది. సో ఈ మూడు కూడా మనం బాగా మిక్స్ చేసిన తర్వాత
ఇది మనం మన హెయిర్కి బాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఒక 1 అవర్ పాటు ఉంచుకోవాలి. లేదు అంటే 1.5 అవర్ పాటు ఉంచుకున్న తర్వాత మీరు హెయిర్ని వాష్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ని మీరు వీక్లో 1 to 2 టైమ్స్ చేయొచ్చు. ఇలా ఈ ప్రాసెస్ని రెగ్యులర్గా కనుక మీరు చేసినట్లయితే మీ హెయిర్ అనేది నీట్గా వైట్ హెయిర్ అనేది మనం క్యూర్ చేసుకుని హెయిర్ని బాగా హెల్తీగా ఉంచుకోవచ్చు. సో చూసారు కదా, సింపుల్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసుకొని ఈజీ పద్ధతిలో మనం ఇంట్లోనే న్యాచురల్ వేలో ఎలా మనకి తెల్లబడిన జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు అండ్ మనకి హెయిర్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేసుకోవచ్చు అనేది. సో ఈ వీడియోకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ లేదంటే అభిప్రాయాలు ఉన్నట్లయితే మాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.